మా వద్ద ప్రవక్త వెంట్రుకలు ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు. సౌదీ గవర్నమెంటే ఎప్పుడు కూడా మా వద్ద ప్రవక్త జుబ్బా ఉందని ఎప్పుడు చెప్పలేదు. అలాంటిది ఎమ్మిగనూరులో ఉన్నాయి, ఆదోనిలో ఉన్నాయి, కశ్మీర్ దర్గాలో ఉన్నాయి, అజ్మీర్ దర్గాలో ఉన్నాయి, ప్రతి దర్గాలో ఉన్నాయి. ఎట్టొచ్చండి మోసం. ఈ విధంగా ఎవరెవరు జుబ్బాలు ఎవరెవరు చెప్పులు తీసుకొని వచ్చి హమారా నబీ చెప్పులని చెప్పి చూపించి అందరినీ బురిడి కొట్టిస్తున్నారు. ఇలాంటి మోసాల నుండి, ఇలాంటి కుట్రల నుండి మీరు దూరంగా ఉండండి. ఇలాంటి వాటికి మోసపోకండి. ఒకవేళ మీరు ఇలాంటి నమ్మితే ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని మీరు నమ్మిన వారు అవుతారు. కాబట్టి ఈ దర్గాల వద్ద వెళ్ళిపోయి అక్కడ దీపాలు వెలిగించడం, అక్కడ అగరబత్తులు వెలిగించడం, అక్కడ ప్రదక్షిణలు తిరగటం, అక్కడ సజ్దాలు చేయటం, అక్కడ దువాలు చేయటం షిర్క్ అవుతుంది. ఎవరైతే అక్కడికి వెళ్ళి షిర్కుకు పాల్పడ్డారో అలాంటి వారి గురించి అల్లాహ్ ఏమంటున్నాడు? ఇన్నహు మయుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహున్ నార్ వ మా లిద్దాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడని పిలిచాడో అలాంటి వారి కోసము హర్రమల్లాహు అలైహిల్ జన్న, మేము స్వర్గాన్ని హరాం చేశాము. వ మఅవాహున్ నార్, అలాంటి వాడు నరకానికి పోతాడు. వ మా లిద్దాలిమీన మిన్ అన్సార్, అలాంటి వారిని కాపాడేవాడు ఎవడు లేడు. కాబట్టి షిర్కుకు పాల్పడిన వారు ముస్లిం అయినా ఎవడైనా సరే అతను ఘోరంగా నష్టపోతాడు. కావున సోదరులారా, సోదరిమణులారా, ఈ యంత్రాలకు, మంత్రాలకు, తాయెత్తులకు, దారాలకు, దర్గాలకు దూరంగా ఉండండి. లాజికల్ గా మీకు ఒక పాయింట్ చెప్తా. అదేమిటంటే ఈ ప్రపంచంలో, ఈ దునియాలో ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి ప్రళయం వరకు మానవులందరి కల్లా అతి ఉత్తమమైన ఈ వ్యక్తి ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అవునా కాదా? అవునా కాదా? ఏమైనా డౌటా? కరెక్ట్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్ప మానవుడు ఎవడు లేడు. మరి ఆయన సమాధి ఎక్కడుంది? సౌదీలో ఉంది. సౌదీలో ఎక్కడుంది? మస్జిద్ నబవీలో ఉంది. మరి ఆయన అంత గొప్ప మహనీయుని యొక్క సమాధే నేలలో ఉంది. ఆయన సమాధి మీద పచ్చ చాదర్ లేదు, ఎర్ర చాదర్ లేదు, అక్కడ ఏ ముజావర్ లేడు. అదే యొక్క సమాధి ఇండియాలో ఉంటే బంగారుతో గుడి కట్టేసేవాళ్ళు. కావున అంత పెద్ద మహనీయునికే సమాధిని ఆరాధించే అనుమతి లేదు. అక్కడ ఎవరు సజ్దా చేయరు, దువా చేయరు, అక్కడ ఎవరు దీపం వెలిగించరు, ఎవరు అగరబత్తిని వెలిగించారు. మస్జిద్ నబవి బయట జన్నతుల్ బకీలో 10,000 మంది సహాబీల సమాధులు ఉన్నాయి. ఏ సమాధి వద్ద కూడా ఎవరు అగరబత్తి వెలిగించరు, ఏ సమాధి వద్ద కూడా ఎవరు దీపం వెలిగించరు, ఏ సమాధి వద్ద కూడా ఎవరు పూలదండ వేయరు. మరి ఆయన కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల సమాధులను మీరు ఆరాధిస్తున్నారు, ఆ సమాధుల దగ్గర సజ్దా చేస్తున్నారు, ఆ సమాధుల దగ్గర మీరు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది షిర్క్ అవుతుంది. కాబట్టి దర్గాలు ఇస్లాంలో లేవు. దర్గాలకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళి సజ్దాలు చేయకూడదు, అక్కడికి వెళ్ళి దారాలు, తాయెత్తులు, అంతరాలు, తంత్రాలు కట్టించకూడదు. ఇది షిర్క్ అవుతుంది.